Thank you so much. One second, sir. जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जय प्रबल जयंती डिसेंबर 15 సభను జై ప్రబల్ జయంతి ఈ రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు భారతదేశ జనాభా 140 కోట్లు బహిరంగ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 1 ఆగస్టు 1 వచ్చినటువంటి రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొదలైన రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఈ యొక్క సమావేశంలో వర్గీకరణకు స్వస్తి చెప్పండి, తర్వాత క్రీమీ లేయర్ విధానానికి స్వస్తి చెప్పండి. ఈ క్రీమీ లేయర్ వల్ల ఏమవుతుంది? మాదిగలకు కూడా అప్లై అవుతుంది. మాదిగలకు కూడా నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు రావుతే నష్టపోయేది వాళ్ళ పిల్లలే. కాబట్టి మీరు ఎలా చేస్తారు? క్రీమీ లేయర్ అనేది ఎస్సీలకు అప్లై కాదని అంతకుముందే ఇందిరా సాని కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు సుప్రీంకోర్టు చెప్పిన దానికే విరుద్ధంగా మళ్ళీ ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నారు. మీకే ఒక యునానిమిటీ లేదు. కాబట్టి ఇది మేము యాక్సెప్ట్ చేయం. క్రీమీ లేయర్ని వెంటనే రద్దు చేయాలి, వర్గీకరణని రద్దు చేయాలి. తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో మన ఎస్సీ పాపులేషన్ పెరిగింది కాబట్టి 20% రిజర్వేషన్ శాతం పెంచాలి జనాభా నిష్పత్తి ప్రకారంగా. తర్వాత ఎస్సీ సప్లై నిధులు డైవర్ట్ అవుతున్నాయి. డైవర్ట్ అయినటువంటి నిధులు వెంటనే కూడా వీళ్ళకి అలాట్ చేయాలి. ఒకవేళ ఒక సంవత్సరంలో ఎస్సీ సప్లై నిధులు కనుక దానికి ఉపయోగించకపోయినట్లయితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టంలో ఉంది నెక్స్ట్ ఇయర్కి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది క్యారీ ఫార్వర్డ్ చేయట్లా. క్యారీ ఫార్వర్డ్ చేస్తే బోల్డంతా వేల కోట్ల నిధులు ఉన్నాయి. వాటిని మాకు ఖర్చు పెట్టాలి. వాటిని మీరు వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నారు. అది చట్ట విరుద్ధం. దీన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ సప్లై నిధుల్ని మాకే ఖర్చు పెట్టాలి. తర్వాత మరి ఇంకొకటి విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు అనేది ఇంతవరకు జరగలేదు. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ 3గా చేశారు. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్లకి నిధులు అనేటువంటివి విడుదల చేయలేదు. విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ సప్లై నిధులు, మరి అలాగే ఈ యొక్క రిజర్వేషన్ శాతం పెంచడం, ఇవన్నీ ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్ పెట్టాలి. సార్ ఫైనల్గా ఇవన్నీ ఓకే, నుంచో జరిగేది ఎస్సీ డైవర్ట్ చేసేది, ఏ గవర్నమెంట్ డైవర్ట్ చేస్తుంది. ఫైనల్గా జరగబోయే సభకు సంబంధించి ఏం చెప్పచ్చు? సభలో ప్రధానమైన ఎజెండా అయితే వర్గీకరణని రద్దు చేయండి, క్రీమీ లేయర్ని రద్దు చేయండి, మరి అలాగే ఆర్ఆర్ మిశ్రా కమిషన్ని వెంటనే రద్దు చేయండి, కులగణన చేపట్టండి, ఆర్థిక వెనుకబాటుతనం మీద డేటా సేకరించండి. ఇవన్నీ లేకుండా మీరు వర్గీకరణ చేయొద్దు. మీ డిమాండ్స్ని పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ఉధృతం అవుతుంది. మా డిమాండ్లు కనుక మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు వర్గీకరణకు పూనుకుని ముందుకెళ్తే ఉద్యమం ఉధృతం అవుతుంది. ఉధృతం చేస్తుంది. ప్రజా ఉద్యమం నిర్వహిస్తాం, అలాగే న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి రెండు రూపాల్లో ఉంటుంది ఉద్యమం. సారీ, డిసెంబర్ 15వ తారీఖున పోస్టులు కూడా రిలీజ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ రోజు సభను దిగ్విజయం చేసి రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు, నేను ఈ వేదిక నుంచి మీకు నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా. మీరు వర్గీకరణ విషయంలో కనుక 59 ఉపకులాలు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోకుండా, అండ్ ఇంకొకటి ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ 2 minutes ప్లీజ్ బేర్. గౌరవ సుప్రీంకోర్టు ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయబడింది. గౌరవ సుప్రీంకోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెనుకబాటుతనంలో ఉన్నారు, క్వాంటిఫైడ్ డేటా, ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయమని చెప్పింది. ఇవి రెండూ తయారు చేయకుండా మీరు వర్గీకరణకు వెళ్తే సటన్లీ వి విల్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
and we'll go to the court of law, we'll approach the Supreme Court, High Court and the Tribunal and everything, and nobody can stop us. We have every remedy to go for a court of law. But before that, I am requesting you just follow the Supreme Court guidelines. Without empirical data, without quantified data, if you venture in classifying ABCD, you will pay cost for that. Certainly you will pay cost for that. చంద్రబాబు నాయుడిని నేను ఈ వేదిక నుంచి నేను వార్న్ చేస్తున్నా. 2029లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది. వర్గీకరణ విషయంలో గనక వేలు పెడితే నేను మళ్ళీ చెప్తున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో లాస్ట్ అకేషన్లో when I had a personal meeting, there are certain discussions were happened. I don't want to reveal all these things, but మీకు రాష్ట్ర ప్రజలు 164 సీట్లతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. Let us confine for that. Let us confine for the state development. Let you confine your government for the welfare of the Amaravati and the state people, but don't touch reservation. If you touch reservation, you have to pay cost for that. And భవిష్యత్తు ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి నారా లోకేష్ కూడా, పవన్ కళ్యాణ్ కూడా, you people will pay cost for the consequences. ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలను. భవిష్యత్తులో దీన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ తర్వాత క్వాంటిఫైడ్ డేటా తయారు చేయండి, ఇంపరికల్ డేటా తయారు చేయండి, అందరి ఒపీనియన్ తీసుకోండి. నా చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే 11 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలా ఇంటికి పంపించారో 11 సీట్ల నుంచి కట్ చేసి 9 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది. సో దయచేసి ప్రభుత్వాలు కూడా కొంచెం స్లో డౌన్ అవ్వండి. మీరు మాకు ఎవడో ఎదురులేదులే, మేము ఆల్రెడీ తీర్మానం చేసేసాం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మా ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ చేసేస్తామని చేయండి. దాన్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే 2011లో జరిగినటువంటి సెన్సెస్ ఈ రోజు వరకు సెన్సెస్ జరగల. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా క్వాంటిఫైడ్ డేటా, ఇంపరికల్ డేటా తయారు చేయకుండా మీరు రిజర్వేషన్స్ వర్గీకరణ చేయడానికి జరగదు. 2024 డిసెంబర్ 9వ తారీఖు 8వ తారీఖు నువ్వు ఇంపరికల్ డేటా కలెక్ట్ చేయడానికి పెడితే ఈ రోజున ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 years. ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ ఇంపరికల్ డేటా. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ సచ్ అథారిటీ. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అథారిటీ టు కలెక్ట్ ఇంపరికల్ డేటా అండ్ క్వాంటిఫైడ్ డేటా. ఇవి రెండు కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేయడం మొదలుపెడితే 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాల డేటా లోపు రాకుండా నువ్వు రిజర్వేషన్లు అమలు పరచలేవు, నువ్వు రిజర్వేషన్లు క్లాసిఫై చేయలేవు. ఈ 2 సంవత్సరాల్లో 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు వచ్చిన రోజున దెబ్బ ఎలా ఉంటుందో చూద్దుగాని. మా దెబ్బ ఎలా ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్స్ 100% జరగనిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఇది మాలా మాదిగల పంచాయతీ కాదు, ఒక జాతి ఔన్నత్యం యొక్క పంచాయతీ. So therefore, I am warning to every government authority, including Chandrababu Naidu garu, please hold for some time. Please be cautious. Don't go fast. Just slowly. Just do the work according to the constitution. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీడియా సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, డిసెంబర్ 15వ తారీఖున జరగబోయేటువంటి సభని ప్రజల వద్దకు చేర్చండి. మా బాధని, మా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజలందరినీ కూడా మా సభకు వచ్చేటట్టుగా మీ సహకారం కూడా అందించమని. సభని అడ్డుకునే ప్రసక్తి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వి గాట్ పర్మిషన్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇన్ఫ్యాక్ట్ 4 లక్షల మందితోటి మేము తెలంగాణ కంటే చాలా బాగా చేయాలనుకున్నాం. కానీ అత్యంత దుర్మార్గకరంగా ప్రభుత్వం మేము చూపించినటువంటి ఏ గ్రౌండ్కి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కేవలం ఒక లిమిటెడ్గా పట్టేటువంటి ఒక కంజెస్టెడ్ గ్రౌండ్కి పర్మిషన్ ఇవ్వడం కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అని మేము భావిస్తున్నాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దెర్ ఆర్ సో మెనీ హర్డిల్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఆల్ ది హర్డిల్స్. ప్రభుత్వం కనుక అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. సభ గుంటూరు నల్లపాడు గ్రౌండ్లో జరగాల్సింది చంద్రబాబు నాయుడు ఇంటి ముందు జరుగుతుంది. ఎక్కడికి పోతుంది? సభ ఇక్కడ కాకపోతే అక్కడ జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది. సెక్రటేరియట్లో చంద్రబాబు నాయుడు ఉండడా? హోమ్ మినిస్టర్ అనిత గారు ఉండరా? ఆవిడకి ఇల్లు లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదా? ఇక్కడ జరగాల్సిన సభ అక్కడ జరుగుతుంది. ఎక్కడైనా సరే జరుగుతుంది. సెక్రటేరియట్ ముట్టడించే ప్రయత్నం చేస్తాం.
ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఎంతవరకు వెళ్తావు, మేము అంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము శాంతియుతంగా జరుపుకునే సభకి కారక అడ్డంకులు సృష్టిస్తే జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్